యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ పర్యటన ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. క్షణం తీరిక లేకుండా ఆయన తన నిర్దేశిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయనకు హైదరాబాదీలు నీరాజనం పట్టారు. తమ చరవాణిలో బంధించేందుకు పోటీలు పడ్డారు. కుక్ సైతం తన పర్యటన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్కు తొలిసారిగా వచ్చిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తొలుత ముంబైలో పర్యటించిన హైదరాబాద్లో తనకు లభించిన ఆదరణ చూసి ఎంతో సంతోషించి ఉంటారు. అందుకే భారత పర్యటన చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లో కొత్త కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఎంతో ఉల్లాసంగా గడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తో కలిసి సెల్ఫీ దిగారు. పర్యటన ఆరంభంలోనే హైదరాబాద్లో మహిళలు, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశమవుతానని ప్రకటించిన టిమ్ కుక్ ఈ మేరకు నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలిశారు. కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తించిన యాపిల్ సంస్థ తన పూర్తి ఖర్చుతో యాప్ డెవలప్మెంట్ బేస్డ్ కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. నిష్ణాతులైన యాపిల్ కంపెనీ నిపుణులు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అందులో కొందరిని కంపెనీలో చేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన టిమ్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విభిన్నంగా, ఉన్నతంగా ఆలోచించాలని, స్పష్టమైన భావ వ్యక్తీకరణతో కష్టపడి పనిచేయాలని సూచించారు. వినూత్న ఆలోచనను అర్థం చేసుకోవడంతో పాటు కొత్త తరం వైపు పయనించాలని విద్యార్థులకు చెప్పారు. భవిష్యత్ తరం అవసరాలను అర్థం చేసుకుని తీర్చేందుకు వీలుగా కొత్త అప్లికేషన్లు రూపొందించేందుకు వివిధ బృందాలతో కలిసి పనిచేసేందుకు యాపిల్ సిద్ధంగా ఉందని అన్నారు. భారతీయులకు అవసరమయ్యే అప్లికేషన్లు అభివృద్ధి చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టిమ్ కుక్ తెలిపారు. నారాయణమ్మ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించిన తర్వాత ఆయన అక్కడికి సమీపంలోనే ఉన్న గోల్కొండ కోటను సైతం సందర్శించారు. మొత్తానికి హైదరాబాద్ ఆతిథ్యం టిమ్కు మరుపురాని అనుభవంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. స్వదేశం సహా తాను పర్యటించిన మిగతా ఏ దేశం కూడా దీనికి సాటిరాదని కుక్ చెప్పడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.